హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఇవాళ కూడా ఒక మంచి వ్లాగ్ తో మేము ముందుకు వచ్చేసినానండి. ఇవాళ వ్లాగ్ అయితే కారం దోశ అయితే చేస్తా ఉన్నాను. సో ఇంకా పిల్లలు అయితే అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు కదా, ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి సో కారం దోశ వేసుకొని వేడివేడిగా తిందామని అనుకుంటా ఉన్నాము. సో నేను ఎలా కారం దోశ చేస్తాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. సో ఫస్ట్ అయితే పప్పుల పొడి అయితే రెడీ చేసి పెట్టినానండి, ముందే తయారు చేసుకున్నాను. సో మెయిన్ ఈ కారం దోశకి అయితే పప్పుల పొడి ఉండాలా. సో ఇప్పుడైతే కారం అయితే రెడీ చేసుకోవాలా. కారానికి వచ్చేసి ఒక 10 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. అలాగే చిన్న వెల్లుల్లి వచ్చేసి ఒక 10 అయితే తీసుకోవాలా, పొట్టు తీయకూడదు, ఈ మాదిరిగా అలాగే వేసుకోవాలా. సో ఉల్లిపాయ వచ్చేసి ఒక మీడియం సైజు 2 అయితే కట్ చేసుకోవాలా. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలా. మనకు రుచికి ఎంత అవసరమో అంత అయితే వేసుకోవాలా. మనకు దోశలో కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి, ఎక్కువ అయితే వేసుకోవద్దు. సో కారం అయితే రుబ్బుకున్నాము. నీళ్ళు అయితే అసలు వేయకూడదు, మనకు ఉల్లిపాయలోనే నీళ్ళు వచ్చేస్తుంది కాబట్టి నీళ్ళు వేయకూడదు. స్పూన్తో అంతా ఒకసారి దగ్గర తీసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. సో కారం అయితే రుబ్బేసినాను. ఈ మాదిరిగా ఉండాలి, మనకు మెత్తగా అనేది ఉండకూడదు, అంత రప్పుగా ఉండకూడదు, ఈ మాదిరిగా అయితే ఉండాల. సో కారం పప్పుల పొడి 2 కూడా రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడైతే మనం దోశ అనేది రెడీ చేసుకోవాలా. పిండి అయితే నేను ముందే రుబ్బి పెట్టుకున్నానండి. ఆ పిండిలో మనం కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని మనం దోశ అనేది వేసుకోవాలా. సో నేను ఇక్కడైతే బొమ్మాయి చట్నీ కూడా చేసినానండి. కారం దోశకి అయితే బొమ్మాయి చట్నీ బాగుంటుంది. సో అందుకని బొమ్మాయి చట్నీ చేసినాను. సో మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టమైన, పిల్లలు కూడా బాగా తింటారు, అందుకని బొమ్మాయి చట్నీనే చేసిన. ఇప్పుడైతే కారం దోశ అనేది చేస్తాను. సో పిండి అయితే నేను రుబ్బి పెట్టి 3 రోజులు అవుతానండి. బాగా పులిసింది పిండి అయితే సో అందుకని నేను పిండి అంతా కూడా కలిపేస్తాను కొద్దిగా సాల్ట్ వేసి. సో ముందే నేను కొద్దిగా సాల్ట్ వేసి పిండి అయితే రుబ్బుకుంటాను. సో మళ్ళీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ కొద్దిగా వేస్తాను, ఎక్కువ అయితే వేసుకోను. సో పిండి అయితే కొంచెం ఈ మాదిరి గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటాను. ఎక్కువ పతలాగా ఉండకూడదు, మనకు ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో ఆ మాదిరి ఉండాల. ఇడ్లీ పిండి కూడా కొంతమంది గట్టిగా కలుపుతారు, కొంచెం ఇడ్లీ పిండి కంటే కొంచెం ఉండాల. ఎక్కువ పతలాగా ఉన్నిందంటే మనకు దోశ అనేది బాగా రాదు. ఈ మాదిరి ఉండాల. మనకు మసాలా దోశ హోటల్లో వేసే పిండి కలుపుకుంటారు కదా, ఆ మాదిరి అయితే ఉండాల. ఇక్కడ పెనుగు కూడా వేడి అయిపోయింది. సో ఇప్పుడైతే దోశ వేస్తాను. సో కొద్దిగా నెయ్యి వేసుకోవాలా పైన. సో నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యి వేసుకోండి, లేదంటే ఆయిల్ అయినా వేసుకోండి. సో కారం వేసుకోవాలా, కొద్దిగా అయితే సరిపోతుంది, దోశకు సరిపోయేంత. వన్ అండ్ హాఫ్ స్పూన్ పడుతుంది మనకు కారం దోశకు అయితే కదా. మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటాము. దోశకంతా కూడా ఈ మాదిరిగా కారం పూసేయాల. సూపర్ టేస్ట్. మనం ఈ కారంలో మనం తెల్లగడ్డలు వేసినాం కాబట్టి, అంటే చిన్న వెల్లుల్లి వేసినాం కాబట్టి మంచి స్మెల్ ఉంటుందండి. ఈ మాదిరిగా పప్పుల పొడి కూడా వేసేసుకొని దీనిపైన నెయ్యి వేసుకోవాలా. స్మెల్ అయితే భలే వస్తుంది. కొంచెంసేపు అయితే బాగా కాలాలన్నమాట దోశ. కారము మనం పప్పుల పొడి నెయ్యి వేసినాం కాబట్టి కొంచెంసేపు అనేది కాలాల. సో దోశ అయితే కాలింది. ఇప్పుడైతే మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము.
చూడండి ఎంత బాగుందో దోశ అయితే కన్నా సూపర్గా ఉంది. కొద్దిగా నీళ్ళు అయితే చల్లుకోవాలి తినడానికి, బాగుంటుంది దోశ. ఈ మాదిరిగా కారం దోశ వేస్తా అంటే వేడివేడిగా తిన్నామంటే బాగుంటుంది టేస్ట్ అయితే కన్నా. సెకండ్ దోశకు కూడా ఈ మాదిరిగా కారం అనేది వేసుకొని దోశకంతా పూసేసేయాలి ఈ మాదిరిగా. దోశకు బాగా ఈ మాదిరిగా ఈ కారం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలా ఈ మాదిరి పూసేయాల. పూసేసినాను. ఇప్పుడు పప్పుల పొడి అనేది వేసుకోవాలా. మొత్తం కూడా పప్పుల పొడి వేసేసి ఈ దోశకు వచ్చేసి ఇప్పుడైతే నెయ్యి వేస్తాను, ఫస్ట్ వేయలేదు. మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ అయితే కదా. దోశ అయితే బాగా కాలాల, మనకు కలర్ అనేది చేంజ్ కావాల. కారం దోశ అయితే రెడీ అయిపోయింది. బొమ్మాయి చట్నీ చూడండి, బొమ్మాయి చట్నీ అయితే బాగుంటుంది, పూరికి బాగుంటుంది, దోశకి ఇడ్లీకి అయినా బాగుంటుంది. మెయిన్ ఈ దోశకు కావాల్సింది కారము, అలాగే పప్పుల పొడి, బొమ్మాయి చట్నీ చాలా బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉంది కూడా చెప్తాను. సూపర్ ఉంది టేస్ట్ అయితే కదా. బాగా ఉంది టేస్ట్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కారం దోశ అయితే కదా. సో కారం దోశ అందరికీ తెలిసే ఉంటుంది, సో ఒకసారి ట్రై చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు అయితే కదా. చాలా బాగుంటుంది టేస్ట్, కారం భలే కుదిరిందండి ఈరోజు అయితే కదా. సో ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటే కదా ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతమందికి కారం దోశ తెలిసినా తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఓకేనా మరి, బాయ్.